హాయ్ అండి, ఈరోజైతే చిన్న చిట్కా చెప్తాను. పాలు మసలేటప్పుడు ఇలా పొంగు వస్తుంది కదా, అదో పక్కకని అనేసి ఇలా పొంగు పైనకి వస్తూ ఉంటుంది కదా, పక్కకని అనేసి ఇలా ఒక స్పూన్ వేసేయండి. అది పొంగకుండా ఉంటుంది. ప్రెషర్ కుక్కరు విజిల్ వేస్తుంది కదా, అప్పుడు ఇది అంతా చిల్లుద్ది కదండి. స్టవ్ ఖరాబ్ కావద్దంటే ఇలా ఒక క్లాత్ వేసేయండి. ఇగో ఇట్లా చుక్కలు పడుతూ ఉంటుంది కానీ అట్లా పడకుండా ఉండొద్దంటే, స్టవ్ నీట్గా ఉండాలంటే ఇట్లా ఒక క్లాత్ వేసేయండి స్టవ్ పైన. ఆ ప్రెషర్ అనేది దీనిపైన పడకుండా ఉంటుంది. గంజి అనేది బయటికి వచ్చిన దీనిపైనే పడుతుంది. ఇదండి సంగతి. పాలు మాత్రం ఇలా మసులుతాయి కానీ పొంగదన్నమాట. చిన్న స్పూన్ వేసేస్తే సరిపోతుంది. అంటే గిన్నె సైజుని బట్టి స్పూన్ వేయండి, పాలు పొంగకుండా ఉంటాయి అన్నమాట. ఇంతేనండి ఈరోజు అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి. బాయ్.